తిరంగా సౌరయాత్రపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. అతిథి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ కె సుహాసిని ఆనంద్. పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఆపరేషన్ సింధూర్ ఎంతటి ప్రభావం చూపించిందో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మహిళల ధైర్య సాహసాల గురించి దేశం వేనోళ్ల పొగుడుతోంది. ఈ ఆపరేషన్ సింధూర్లో సాధించిన ఘన విజయానికి, సైనికుల సాహసానికి గుర్తింపుగా దేశంలో తిరంగా యాత్ర నిర్వహించబడుతోంది. 11 రోజులు సాగే ఈ యాత్ర నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్, మహిళల పాత్ర, తిరంగా యాత్ర వీటిపై చర్చించేందుకు మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పోక్స్పర్సన్, ప్రస్తుత కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ కె సుహాసిని ఆనంద్. సుహాసిని గారికి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే అండి. నమస్తే మణి. ఉగ్రదాటికి ధీటుగా సమాధానం ఇచ్చిన ఆపరేషన్ సింధూర్, అలాగే అందులో అత్యున్నత ధైర్య సాహసాలు చూపించిన మన సైనిక శక్తి గురించి మీ మాటల్లో వివరిస్తారా? తప్పకుండా. మనము ఒక సాయుధ శక్తి ఎంత బలమైనదో ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికే మనం చాటి చెప్పాం. గతంలో ఏదైనా ఒక వార్ జరిగినప్పుడు, ఒక యుద్ధం అలాంటప్పుడు ఒక భారతదేశం అంత ఒక నైపుణ్యం లేదు, మన శక్తి అంత ఎవరికి తెలియదు ఆ టైంలో విషయంలో. ఎందుకంటే మనం మొన్న 99 కార్గిల్ వార్ అప్పుడు కూడా మన యొక్క దానిలో అట్లీస్ట్ GPS సిస్టమ్ కూడా మన దగ్గర లేదు అప్పుడు. కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని 2014లో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన దేశానికి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో ముందుగా మన దేశానికి కావలసిందేంటి, ఏ విధంగా మన దేశం పటిష్టంగా ఉండాలి, అగ్రరాజ్యాలతో ఏ విధంగా పోటీ పడాలి, దీనికి కావాల్సిన ఒక సామర్థ్యం మనం ఏ విధంగా మనం పెంచుకోవాలి అన్న విధానంలో ఆలోచన చేస్తూ, ఒకటి మన రక్షణ సిబ్బందికి కావలసిన అన్ని పరికరాలు సమృద్ధిగా మనం వారికి ఇవ్వడం, మన యొక్క రక్షణ బడ్జెట్ని కూడా ఎప్పటికప్పుడు పెంచుతూ రావడం, మన దేశంలో ఏమేమి తయారు చేసుకోగలం, ఇతర దేశాల నుంచి ఎటువంటివి మనము కొనుక్కొని ఆ టెక్నాలజీని మన దేశంలో పెట్టుకోవడం వల్ల ఆ టెక్నాలజీ మన దేశంలో ఉపయోగిస్తే ఇక్కడ మన భారతదేశంలో ఉన్న యువతకి అందరికీ కూడా ఉద్యోగ కల్పనే కాకుండా మనము అటువంటి ఒక పరికరాలు, అంటే ఇవాళ మనం చూస్తున్నాం ఈ డ్రోన్స్ కానీ, ఈ అణ్వాస్త్రాలు కానీ, ఇందులో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశంలో తయారు చేసినవి కూడా ఎస్పెషల్లీ మనం వాటి గురించి కూడా చెప్పుకోవాలి. అందుకు ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్లో ఒక ముఖ్య పాత్ర పోషించింది బ్రహ్మోస్. మన దేశంలో, అంటే అఫ్కోర్స్ రష్యన్ కొలాబరేషన్తో చేసాం, మన దేశంలో తయారు చేసింది ఎంత ప్రతిష్టాత్మకంగా, ఎంత విజయవంతంగా మనం ప్రయోగించగలిగాము అని. అదే కాకుండా రఫాయిల్ యుద్ధ విమానాలు, అది మనం టెక్నాలజీని తీసుకొచ్చి అప్పుడు విపరీతంగా విపక్షాలు వ్యతిరేకించాయి. కానీ మన దేశంలో ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ఈ విధంగా మనం అది తయారు చేసుకోవడం, ఆ తర్వాత S-400 ఇలా, ఇదేంటంటే మన దేశంలో ఇది ఈ విధంగా మనం రక్షణ సామగ్రిని మనం తయారు చేసుకోవడమే కాకుండా ముఖ్యంగా ఈసారి మనం మీరన్నట్టుగా మహిళలు దానికి నాయకత్వం వహించడం, అది మనం చెప్పుకోదగ్గ విషయం. అంటే ఏదైతే మహిళల నుదుట బొట్టు, అదే సింధూర్. ఆ సింధూర్ అన్న పదానికి ఒక అంత ప్రాధాన్యత ఉంది మన భారతదేశంలో. ఈ ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడంలో కూడా ఆంతర్యం అంత ఒక గంభీరంగా అది పెట్టడం జరిగింది. 26 మంది మన భారత పౌరుల్ని కాల్చివేయడం ఉన్న ఒక అమానుషమైన చర్య ఎప్పుడైతే పాకిస్తాన్ మన దేశ పౌరుల మీదకి దాడి చేసిందో, గట్టి సమాధానం మనం ఏమనిచ్చామో, ఎవరి అనుమతి మనకు అక్కర్లేదు. మన భారత పౌరులపైన ఎవరైనా దాడి చేస్తే దానిని వెంటనే తీవ్రంగా దానికి ప్రతిచర్య ఏ విధంగా ఉంటుంది అని మనం మచ్చుకి మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చూపించాం. అయితే నిన్న రాజ్నాథ్ సింగ్ చెప్పారు,
జస్ట్ ట్రైలర్ మాత్రమే చూశారు, సినిమా బాకీ హే అని అన్నారు. ఎస్, సో దానికోసం ఇంకా భారత జనం అంతా ఎదురు చూస్తున్నారు నిజం చెప్పాలి అనుకుంటే. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, మహిళలు వీరోచితంగా పోరాడి వాళ్ళేమిటో ఆపరేషన్ సింధూర్ ద్వారా చూపించారు. దీని ద్వారా రక్షణ రంగంలో కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, మహిళలపై దృష్టికోణం మారిందంటారా? ఖచ్చితంగా. ఒక పాపులర్ ఆఫ్రికన్ ప్రావర్బ్ ఉంది, ఇఫ్ యూ టీచ్ ఎ మ్యాన్ యూ టీచ్ అన్ ఇండివిజువల్, బట్ ఇఫ్ యూ టీచ్ ఎ ఉమన్ యూ టీచ్ నేషన్ అని. అసలు ఒక మహిళకి ఏదైనా నేర్పితే, అసలు మహిళ సాధించలేనిదేది లేదే ముద్దార నేర్పించినని ఒక చక్కని పద్యం కూడా ఉంది మనకి. ఫస్ట్ ద ప్రెస్ మీట్లో ఎక్కడ అసలు ఏ రోజు ఎప్పుడు ఏ విధంగా ప్రతిస్పందన ఉంటుందో వారికే తెలియనట్లుగా ఒక్కసారి మనం నిషాన్ గురి పెట్టి ఫస్ట్ దెబ్బ 23 నిమిషాల్లో 9 ఉగ్ర శిబిరాలని ప్రాపర్గా టార్గెట్ చేసి, ఎక్కడైతే మనం టార్గెట్ ఉందో దానిపైన పెట్టి 9 ఉగ్ర శిబిరాలని తీసేసిన తర్వాత అడ్రస్ చేసింది ఎవరు? ఆ నాయకత్వం చేసిన కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. అసలు గూస్ బంప్స్ వచ్చేది దేశం అంతా కూడా. ఎస్, ఇది మన దేశం, ఇది మన శక్తి, ఇది మన మహిళా శక్తి. ఎందుకు నరేంద్ర మోదీ గారు ఇది మహిళల్ని పెట్టి చెప్పారు అంటే, దానికి దీటైన సమాధానం మా మహిళా శక్తి సరిపోతుంది. పాకిస్తాన్కి మా మహిళలు తలుచుకుంటే ఏదైనా మనం సమాధానం చెప్పగలము అని. ఎందుకంటే అందులో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ 2500 అవర్స్ ఆఫ్ ఫర్ పైలట్గా ఆవిడ, అంటే రన్నింగ్ అవర్స్ ఆవిడ ప్రదర్శించిన తీరు. అండ్ ఇదే కాదమ్మా, మహిళలు మన దేశంలో, అందులో రక్షణ రంగంలో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మహిళలు కూడా రావచ్చని వారికి రిక్రూట్మెంట్ ఇచ్చి వారిని ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, అసలు మన దేశంలో ప్రతి ఒక్క స్కీమ్ కానీ ప్రతి ఉద్దేశం అన్ని రంగాలలోనూ మహిళలు నైపుణ్యత సాధించాలి, అన్ని రంగాలలోనూ మహిళలు అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా నిలబడాలి, ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియా చేయడానికి ఎన్ని స్కీమ్స్తో మోదీ గారి ప్రభుత్వం ముందుకొచ్చింది అంటే, లఖపతి దీది, డ్రోన్ దీది, ఇది కాకుండా స్టాండప్ ఇండియా, దాని ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళలు వాళ్ళు ఒక వ్యాపారంలో చిన్న చిన్నవి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి, ఇది కాకుండా అసలు మిషన్ ఇంద్రధనుష్ అంటే వీటన్నిటికీ కూడా బడ్జెట్స్ కేటాయించి ఆ విధంగా అవి అమలవుతున్నాయా లేదా అని దేశం నలుమూలలా చూస్తూ తీసుకొస్తున్నవి. ఇప్పటికీ 10 సంవత్సరాలు, అంతకుముందు కూడా వాజ్పేయి గారి హయాంలో పోఖ్రాన్ అణుశక్తి అది కూడా మనం టెస్ట్ చేసాం. అదే కాకుండా మనం స్వర్ణ చతుర్భుజి, మన రోడ్స్ అన్నీ కూడా విశాలమైన రోడ్స్, ఒక కనెక్టివిటీ. అంటే ఈ మన ఒక ప్రాంతంలో ఒకటి తయారు చేస్తాం, ఇంకొక ప్రాంతంలో ఇంకోటి తయారు చేస్తాం, కానీ ఈ తయారీ ఖర్చు కన్నా ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి వచ్చే ఈ రవాణా ఖర్చు ఎక్కువైపోతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది కనెక్టివిటీ వాట్ వీ హ్యావ్ హియర్. అది దానికి ఇవన్నీ ఒకటికొకటి ఇంటర్లింక్డ్, ఒక నెట్వర్కింగ్, ఒక అందంగా నిర్మాణాత్మకంగా ప్రణాళికాబద్ధంగా మన దేశం ఏ విధంగా ముందుకు తీసుకువచ్చిందో, ఇలాంటి సమయంలో మన యొక్క శక్తి ప్రదర్శించినప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా కూడా తెల్లబోయింది. సో ఇది ఏదైనా సరే మోదీ గారు కూడా నేషన్కి అడ్రస్ చేశారు. ఏంటంటే, మా సమాధానం మాకు ఒకటే 2 అంశాలు. ఒకటి ఉగ్రవాదం గురించే చర్చ, అది పూర్తిగా నిర్మూలించబడాలి. 2 పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది భారతదేశ భూభాగంలోనే ఉండాలి. దట్స్ ఇట్. ఎస్. అయితే ఒక జనరల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఉగ్రవాదులు పహల్గాంలో అంత ఉగ్ర దాడి చేసిన తర్వాత వాళ్ళు ఆడవాళ్ళకి చెప్పిందంటే మోదీకో బోలో అని అన్నారు. అంటే మన ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సైనికులు ఉన్నారు, మిలిటరీ ఉంది, ఇంత శక్తివంతమైన దేశంలో వాళ్ళు కేవలం మోదీ గారికి మాత్రమే చెప్పండి అనడం వెనుక మీ అభిప్రాయం ఏంటండి? మోదీ గారి నాయకత్వ లక్షణం అంటే, మోదీ గారు దినదిన ప్రవర్ధమానమై మన దేశాన్ని బలంగా తయారు చేస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో అందులో తీసుకొచ్చిన రీఫార్మ్స్, అసలు ఎటువంటివి తీసుకొచ్చాము. ఒకటి ట్రిపుల్ తలాక్, ఏంటంటే అది తీసివేశాం. ముస్లిం మహిళలకి న్యాయం చేసింది మోదీ గారు. పెద్ద పెద్ద ముస్లిం దేశాలలోనే ఈ చట్టం లేదు, ఇది అమానుషమైనది అని చెప్పి తీసేస్తే, మరి సెక్యులర్ దేశంగా పిలువబడే అతిపెద్ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇండియా, ఇక్కడ అది ఎందుకు? ఇక్కడున్న ఒక అపీజ్మెంట్
పాలిటిక్స్కి చెక్ పెడుతూ అది తీసేయడం సమర్థవంతంగా ఒకటి. ఒక రామ్ మందిర్ 5 సంవత్సరాల నుంచి, అంటే అక్కడ ఎప్పటి నుంచో మొదటిగా ఉన్నది, ఏ విధమైన సమస్యలు లేకుండా. ఇప్పుడు ఇదొక యూనిటీ ఇన్ డైవర్సిటీ మన దేశం, అన్నీ ఉంటారు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, కానీ ద రూల్ ఆఫ్ లా ఇక్కడ ఏ విధంగా మనం అంబేద్కర్ గారు కూడా ఒక పార్ట్గా రచించిన ఒక మన రాజ్యాంగాన్ని బట్టి మనం నడుస్తూ ఉంటాం. ఆ విధంగా ఏదైతే చేయాలో అంతే చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏమి పీస్మెంట్ ఏం చేయట్లేదే, వీళ్ళకి మాత్రం న్యాయం చేసి వాళ్ళకి అన్యాయం చేయడం అదేం చేయట్లేదు. ఇప్పుడు మనం రోడ్స్ వేసాం, అందులో అందరూ ఉంటారు. అదొక మతతత్వం కాకుండా అందరికీ సమానంగా ఫలాలు అందించాలి అన్న ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన నిర్ణయాలు. సో ఇప్పుడు మోదీ గారికి వాళ్ళు చెప్పాలి అని అన్న దానిలో ఇప్పుడు మనం తీసుకొచ్చిన రిఫార్మ్స్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్, అది 10 లక్షల ఎకరాలు ఎవరు క్వశ్చన్ కూడా చేయలేనట్లుగా బిల్ ఆ బోర్డులో ఏ విధంగా ఉంది. పోనీ దాని యొక్క సారాంశం ఏంటి అంటే, ఆ వక్ఫ్లో ఉన్న అన్ని ఎకరాల యొక్క దానివల్ల ముస్లిం యువత, మహిళలకి, పిల్లలకి న్యాయం జరగాలి. ఏం జరిగింది అంటే ఏం జరగలేదు. ఇన్ని సంవత్సరాలలో ఇంకా 50% ముస్లింలు ఒక పావర్టీ లైన్, కడు పేదలుగా ఉన్నారు. 9.5 లక్షల ఎకరాల భూమిలో ఉన్న ఆదాయం ఎంత అంటే వాళ్ళు 120 కోట్లు అని చెప్పడం చాలా సిల్లీగా, చాలా ఇదిగా ఉంది. సో అక్కడ వాళ్ళు చెప్పిన దానిలో ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయబద్ధంగా లేదు అని దానిపైన కూడా కరెక్షన్స్ తీసుకురావడం కూడా ప్రపంచానికి ఆశ్చర్యపరిచింది. ఏమీ చేయలేదు అని అనుకున్నప్పుడు, లేదు ఇది న్యాయంగా సమానంగా అందరికీ కూడా ఉపయోగపడేటట్లు తీసుకొచ్చిన ఒక అతిపెద్ద రిఫార్మ్స్. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఈ ఉగ్రవాదానికి బాధ వచ్చింది. జైషే మహమ్మద్ కానీ, లష్కరే తోయిబా కానీ, హిజబుల్ ముజాహిదీన్, వీటికి ఏమవుతుందంటే ఈ ఉగ్రవాద గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు బాధ. ఇప్పుడు అందులో ఎప్పుడైతే ఇది మోదీ గారికి చెప్పండి అంటే, అసలే మన దృష్టిలోకి అన్నీ వస్తున్నాయి, ఇంకా వాళ్ళు ఎప్పుడైతే సివిలియన్స్ పైన వాళ్ళు దాడి చేసి ఇది మీరు కరెక్ట్గా చెప్పండి అంటే చెప్పారు, కరెక్ట్గా మోదీ గారు కూడా ఆన్సర్ ఇచ్చారు. దాట్స్ గ్రేట్. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఏది ఉందో, అందులో మన సైన్యం, మన దేశం సాధించిన విజయానికి ప్రతీకగా కావచ్చు, అందులో మన సైనికులు చూపించిన ధైర్య సాహసాలకు కావచ్చు, ప్రభుత్వానికి, మిలిటరీకి, సైన్యానికి మన సంఘీభావం తెలుపుతూ ప్రస్తుతం 11 రోజులు తిరంగా యాత్ర చేపట్టోంది కేంద్ర ప్రభుత్వం. సో ఈ తిరంగా యాత్ర గురించి, దాని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా అమ్మా. అందులో ఇది దేశం గర్వించదగ్గ విషయం. ఎప్పుడైతే మనం ధీటుగా పాకిస్తాన్కే కాదు, అసలు ఇటువంటి ఒక అణ్వాస్త్రాలు, డ్రోన్స్, ఈ శక్తి ఏంటి అసలు, భారతదేశం ఎప్పుడైతే ఈ ట్రిగర్ చేసి కరెక్ట్గా 9 స్పాట్స్ పైన అవి పెట్టి ఎప్పుడైతే వాళ్ళు చేశారో ఆశ్చర్యపోయింది ప్రపంచమంతా కూడా. అందులోనూ మొదట వాళ్ళు 9 ఉగ్ర శిబిరాలు ఎప్పుడైతే తీసేశారో, సీజ్ ఫైర్ అని లైక్ డైరెక్టర్ ఆఫ్ మేనేజరియల్ ఆపరేషన్స్ వాళ్ళు చెప్పినప్పుడు, సరే అయితే మనం స్టాప్ చేసాం, బికాస్ సరే ఓకే మనం వాటికి చెప్పిన దానికి మనం చేసాం. కానీ వాళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశారో మనం ఆపాం. కానీ ఆపిన తర్వాత మళ్ళీ 3 గంటల్లో మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు చేశారో అప్పుడు మనం 11 ఎయిర్ బేసెస్నే మనం మనకు టార్గెట్ పెట్టి తీసేసాం. దాంతో అక్కడ కర్నీ హిల్స్, చెగాయ్ హిల్స్ అండ్ సర్గోదా దగ్గర, ఇదే కాకుండా F-16 అండ్ JF-17 ఇవి యుఎస్ ద్వారా పొందినవి వాళ్ళు, అవి కూడా తునాతునకలు చేసి పడేసాం. ఏంటిది, భారతదేశంలో అణ్వాస్త్రాల యొక్క బలం వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత. సో దాంతో ఇమ్మీడియట్లీ దే స్టాప్డ్ ఇట్. ఇప్పుడు అదొక పెద్ద క్వశ్చన్. ఇటువంటి ఒక సమాధానం ఎప్పుడైతే చెప్పామో, ఇట్స్ రియల్లీ అదొక సక్సెస్ స్టోరీ మన భారతదేశానికి సంబంధించి. దానికి ఒక సంబరాలే అనుకోవచ్చు ఈ తిరంగా యాత్ర. దేశం మొత్తం అంతా కూడా ఒక జాతీయ పతాకాన్ని మాత్రమే తీసుకుని మొత్తం అందరూ అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతిష్టాత్మకంగా ఈ తిరంగా యాత్ర చేస్తున్నారు. ద మెయిన్ మోటో బిహైండ్ ఇట్ ఏంటంటే, ఈ తిరంగా యాత్ర ఇది మన సాయుధ దళాలకి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సెల్యూట్. అది ఒక మెయిన్ మీనింగ్ అది. ఎందుకంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి, వాళ్ళ యొక్క ఆలోచన శక్తి, వాళ్ళ యొక్క పేషెన్స్తో, ఎంతో ధైర్య సాహసాలతో, ఎక్కడా కూడా చలించకుండా, వాళ్ళ ఆత్మవిశ్వాసంతో వారు చూపించిన ఒక చొరవకి,
వారు తీసుకొచ్చిన ఒక విజయానికి ప్రతీకగా ఈ తిరంగా యాత్రని ఇన్ ఆనరింగ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అదనమాట. సో అది మొన్న మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజధాని ప్రాంతంలో 16వ తేదీన మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మొత్తం అందరూ పార్టీలకు అతీతంగా ఎందరో మన దేశ పౌరులు వచ్చి అందులో జాయిన్ అయ్యారు. ఆ విధంగా ఘనంగా తిరంగా యాత్ర జరుపుకుంటూ మన త్రివిధ దళాలకి మనం సెల్యూట్ చేసాం. వాళ్ళు ఎవరైనా కూడా అందరూ పౌరులందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇందులో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆ విధంగా పిలుపు, ఇది మన దేశానికి మనం ఇచ్చుకునే ఒక గౌరవం. ఎస్. అలాగే ఈ తిరంగా యాత్ర అనేది పౌరుల్లో ఐక్యతా భావాన్ని, జాతీయతా భావాన్ని పెంపొందించేలా ఉంటుంది. దానికోసమే మరీ ముఖ్యంగా ఇది నిర్వహిస్తున్నాము అని అన్నారు. ఏ విధంగా ఇది పౌరుల్లో ఐక్యతని, జాతీయత భావాన్ని పెంపొందిస్తుందంటారు? అంటే ఇది మనకి పార్టీ కండువా ఉండదు, పార్టీ ఫ్లాగ్స్ ఉండవు, ఈ మతం వాళ్ళే ఆ మతం వాళ్ళే అని ఉండదు, ఈ భాష వాళ్ళే ఆ భాషలోనే ఉండదు. సో పౌరులందరూ ఏ కండువాలు ఏ ఫ్లాగ్స్ లేకుండా ఒక్క జాతీయ పతాకాన్ని మాత్రమే తీసుకుని భారత్ మాతా కీ జై అని అంటూ మన భారతదేశంలో మన సార్వభౌమాధికారాన్ని నిలబెడుతూ మన దేశ జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తూ మాకు దేశమే ప్రధానము, దీనికి రాజకీయాలు కానీ, మతాలు కానీ, కులాలు కానీ, వర్గాలు కానీ ఏవీ మాకు కాదు, దేశం విషయంకి వచ్చేసరికి మేమందరం ఐకమత్యంగా ఉన్నాము అని ఒక సిగ్నల్ని ప్రపంచానికి చూపించడం కూడా ఈ ఒక తిరంగా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. అలాగే పలు రాష్ట్రాల్లో జరుగుతున్న తిరంగా యాత్ర పార్టీల పరంగా జరుగుతుందంటారా, లేకపోతే స్వచ్ఛందంగా ఒక విశ్వవిద్యాలయం కావచ్చు, ఒక పాఠశాల కావచ్చు, ఒక కళాశాల కావచ్చు, ఒక పెద్ద సంస్థ కావచ్చు, వారు కూడా ఇందులో పాల్గొనడం కాకుండా వారికై వారు ఇటువంటి తిరంగా యాత్ర, తిరంగా ర్యాలీని చేపట్టవచ్చు? తప్పకుండా నిర్వహించవచ్చు. ఒక పిలుపునిచ్చింది అన్ని పార్టీల వాళ్ళు, అంటే మనం ఒక పిలుపునిచ్చాం. ఆ పిలుపులో ఇందులో స్వచ్ఛందంగా దేశ పౌరులు, మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జిఓలు అందరూ, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చి ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలని పిలుపునిచ్చాం. దీనికి రావచ్చు, విడివిడిగా కూడా తిరంగా యాత్ర అన్నది ఒక ర్యాలీ లాగా ఎవరైనా వారి వారి శక్తి మేరకు ఏ విధంగా అయితే వాళ్ళు చేయొచ్చో ఆ విధంగా చేయడం వల్ల అందులో మంచిదే, అదేమైనా తప్పైతే కాదు. ఓకే. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చేపట్టే పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ప్రధాన భూమిక, కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రతి వాటిలో కూడా. ఈ నేపథ్యంలో ఈ యాత్ర అనేది సైనికులకి ఒక మర్యాదపూర్వకంగా, గౌరవ సూచకంగా నిర్వహిస్తున్నారు అంటున్నారు. అయితే అమరులైన జవాన్లు కూడా ఉన్నారు. సో ఈ అమర జవాన్లకి ఈ యాత్ర ద్వారా ఎటువంటి మద్దతు లభిస్తుంది వారికి కానీ, వారి కుటుంబాలకు కానీ అని మీ అభిప్రాయం? తప్పకుండా అమ్మా, ఎందుకంటే ఎప్పుడూ కూడా మార్టీర్స్ వాళ్ళని మనం తలుచుకుంటూ, అందులో ప్రధాని మోదీ గారే ప్రత్యక్షంగా వెళ్ళి కొందరితో మాట్లాడి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో ఆ కుటుంబాలకి సంపూర్ణ మద్దతు భారతదేశ ప్రభుత్వం వారికి అందించడమే కాదు, ఆ కుటుంబంలో వారికి కావలసిన ఒక ఆర్థికంగా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించగలమో ఆ విధంగా మనం అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుంటుంది. వారిని ఎప్పుడూ కూడా ఏ విధంగా స్మరించుకోవాలి. ఇక్కడ కూడా మేము విక్టరీ ఎట్ సీ మనది 1971లో ఎప్పుడైతే వార్ జరిగిందో, ఇప్పుడు మొన్న కూడా మురళీకృష్ణ నాయక్ అనే ఒక చిన్న కుర్రాడు, 24 సంవత్సరాలు కూడా లేవు, వారికి కూడా మనం నివాళులు అర్పించడం, ప్రతి విషయాన్ని ఇక్కడ విక్టరీ ఎట్ సీ దగ్గర అటువంటి వారిని స్మరించుకుంటూ ద మార్టీర్స్ కోసం, అంటే అందులో వాళ్ళని మనం స్మరించుకుని వాళ్ళనే మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుని రేపొద్దున అంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కే కాదు, మన యువతకి కూడా వాళ్ళకి ఏ విధంగా మనం విశ్వాసం కల్పించగలం, ఆ స్ఫూర్తితో కదా ఇంకందరు వచ్చి మనకి ఆర్మీలో జాయిన్ అవుతారు. సో ఆ విధంగా పేరెంట్స్ కానీ, ఒక మహిళలకు కానీ, పిల్లలకి కానీ ఆ విధమైన ఒక మద్దతు ఎప్పుడూ సంపూర్ణంగా మన భారత ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఓకే. సో
ఇంత చక్కటి యాత్రని అంటే సైనికుల పరంగా కావచ్చు, లేకపోతే ఆపరేషన్ సింధూర్లో మన విజయానికి ప్రతీకగా నిర్వహిస్తున్న ఈ యాత్రపై కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వీటి గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒకటేంటంటే ఇటువంటి దాన్ని కూడా రాజకీయం చేయడం అన్నది నిజంగా దురదృష్టకరం. ఏంటంటే బట్ ఈరోజు మనం ఇన్ని రకాల మనం తయారు చేసుకున్నాం. ఇటువంటి ఒక డ్రోన్స్ ఉన్నాయి మన దగ్గర, అణ్వాస్త్రాలు ఇంత బలంగా మనం చేయగలిగాం. సో అటువంటి ఒక సమర్థవంతమైన అణ్వాస్త్రాలు మన దేశంలో ఉన్న విషయం, మనం దీన్ని జాగ్రత్తగా మనం ఎక్విప్ చేసుకోగలిగాము అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఒక నాయకత్వ లక్షణం అది. సో ఈరోజు మనం ఇంత ధీటుగా మనం సమాధానం చెప్పి అటు యుఎస్ కానీ, ఇటు చైనాకి కానీ, ఇటు పాకిస్తాన్ కానీ అవాక్కయ్యేటట్టు ఇప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. మై గాడ్, భారతదేశం వెంపు కన్నెత్తి చూడాలంటే ఇప్పుడు భయపడుతోంది. మనం ఎప్పుడైతే 11వ స్థానంలో ఆర్థికంగా ఉన్న మన దేశం ఈరోజు జపాన్ని కూడా వెనక్కి తట్టి 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం డెవలప్ అయ్యి ఇప్పుడు 3వ స్థానంలో రాబోతున్నాం అతి త్వరలో. అంటే దిస్ ఈజ్ ద న్యూ ఇండియా. ఇది మన భారతదేశం. ఇంపోర్ట్స్ కాదు, వీఆర్ ఎక్స్పోర్టింగ్. ఎటు చూసినా ఇప్పుడు మన దేశం బలమైన దేశం, బలవంతమైన దేశం. నౌ వి విల్ షో వాట్ ఇండియా ఈజ్ టు ది వరల్డ్. అలా అని మనం శాంతికాముక దేశం మంది. మనం ఇప్పుడు కూడా మన టార్గెట్ ఎట్లా ఉంది పాకిస్తాన్లో, ఏ పౌరుల మీద మనం టార్గెట్ చేయలేదు. ఒక 9 ఉగ్ర శిబిరాలు అండ్ 11 ఎయిర్పోర్ట్ బేసెస్. మా భారత పౌరుల పైన ఏదైనా జరిగినా ఊరుకునేది లేదు. ఇది వార్నింగ్ కాల్, ఇది ఒక వార్నింగ్ బెల్. అది మన బలం. ఉగ్రవాదాన్ని అణిచివేయడమే మన భారత ప్రభుత్వం ప్రధానమైన అంశం. ఉగ్రవాదాన్ని తీసివేయాలి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలే కాదు, ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. అంతే. ఓకే. సో మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంత చైతన్యవంతంగా, ఉత్తేజభరితంగా సాగుతున్న ఈ తిరంగా యాత్రలో యువత పాత్ర ఏమిటి, యువతపై దాని ప్రభావం ఏంటి అని మీ అభిప్రాయం? స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి మనం మొన్న 75వ సంవత్సర ఆజాదీ కా అమృత్ మహోత్సవం చేసాం. దాంతోనే అసలు చాలా చక్కని మెసేజ్ వెళ్ళింది యువతకి. అందులో ఈ 75 నుంచి 2047 వరకు ఉన్న ఈ 25 సంవత్సరాలు అమృత్ కాల్, ఒక నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, ఇది మాకిచ్చిన ఒక నినాదం. అక్కడ అంత్యోదయ వరకు ఫలాలు రీచ్ అవ్వాలి. సో 1 for all అండ్ ఆల్ for one, ఇది ప్రధానంగా. సో ఈ విధంగా వెళ్తూ ఇప్పుడు ఈ 25 సంవత్సరాల్లో ఒక నైపుణ్యంలో కానీ, ఒక మన స్కిల్ డెవలప్మెంట్లో చాలామంది యువతని తీసుకురావడం, అంతేకాకుండా దేశభక్తికి సంబంధించిన ఒక విషయాలన్నిటినీ కూడా ప్రతి స్కూల్స్లోనూ మన చరిత్ర, మన అసలైన సిసలైన భారతీయ చరిత్రని ప్రజలకి తీసుకువెళ్ళడం. మనకి 2047 100 years సెలబ్రేషన్స్ అప్పుడు పూర్తిగా మన దేశభక్తి యువతకు అందరికీ కూడా. అప్పటికి ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత అప్పుడు యూత్ అవ్వాలి అంటే ఈ రోజు పుట్టిన పిల్లలు అప్పటికి యూత్ అవుతారు. సో ఆ విధంగా మన ప్రణాళిక మేము రచించడం జరిగింది. 2047లో చూస్తారు ఇంకా మన దేశంలో ఏ విధంగా పౌరులు ఉండబోతున్నారు, ఏ విధంగా మన పరిస్థితి ఉండబోతుంది, ఏ విధంగా దేశభక్తితో మన దేశం ఏ విధంగా పరిపుష్టతని సాధించుతోంది అన్నది విల్ సీ వాట్ అవర్ కంట్రీ ఈస్ గోయింగ్ టు బి. ఓకే. సో కేవలం తిరంగా యాత్ర అనేది కావచ్చు, లేకపోతే ఈ జాతీయతా భావాన్ని పెంపొందించడం, సైనికుల పట్ల గౌరవం అనేది కల్పించడం, దీనికోసం ఈ 11 రోజులు మాత్రమే ఒక తిరంగా యాత్ర అనే పేరుతో ఒక ప్రోగ్రాం నిర్వహించడం, ఆ తర్వాత అక్కడితో ఆగిపోవడం అనేది కాకుండా ఇదే జాతీయత భావాన్ని, లేదంటే ఇదే దేశభక్తిని ప్రజల్లో, పౌరుల్లో, విద్యార్థుల్లో పెంపొందించాలి, యువతలో ఇంకా ఎక్కువ పెంపొందించాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అని మీ అభిప్రాయం? ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం నాడు August 15th ఒకటి అండ్ January 26th ఒకటి. అది కాకుండా మనం మొన్న కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని 75 సంవత్సరాల ఒక 1 week తిరంగ యాత్రలన్నీ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా మనం అంటే ఇయర్లీ ట్వైస్ మనం ఈ తిరంగ యాత్రలు అవి కూడా చేస్తాం. స్వాతంత్ర సమరయోధుల జయంతిలు, వర్ధంతిలు కూడా మనం చేసుకుంటూ ఉన్నప్పుడు బిర్సా ముండా గారు అండ్ అల్లూరి సీతారామరాజు గారు, అలాగే మన ఝాన్సీ లక్ష్మీబాయి, అట్లాగే ఇప్పుడు నేను చెప్పాను అహల్యాబాయి హోల్కర్ గారు, అట్లా మనం దేశభక్తుల యొక్క చరిత్రను వింటున్నప్పుడు కూడా వారి జయంతికి వర్ధంతులప్పుడు కూడా మనం ఇటువంటి ఒక తిరంగ యాత్రలు చేయడము,
వారి యొక్క కథలు వినడం కూడా మనం ఒక దేశభక్తిని ప్రోత్సహిస్తున్నట్లే. సో ఆ విధంగా కూడా మనం ఇటువంటి కొన్ని కార్యాచరణ మాకు ఎప్పటికప్పుడే మనకి ప్రభుత్వం మాకు ఇవ్వడం, ఈ యొక్క కార్యాచరణని ముందుకు తీసుకువెళ్ళడం. విజయ సంకల్ప యాత్ర మనకి ఇటువంటి యాత్రలన్నీ కూడా ఉంటూ ఉంటాయి మాకు. సో దానిలో భాగంగా మేము ఇటువంటివి ఎక్కువ టేకప్ చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మేము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, షీ గ్రూప్స్కి అండ్ పోలీసు వ్యవస్థని, అటు ఆర్మ్డ్ ఫోర్సెస్ని, అందరినీ మొత్తం అన్ని ఎన్జిఓస్ని అండ్ యూత్ని, అన్ని వర్గాలు అండ్ బిజినెస్ మెన్ అండ్ ఇంటెలెక్చువల్స్ అండ్ అడ్వకేట్స్, సో అందరికీ కూడా మేము ఎక్కడెక్కడ ఏ విధంగా ఆ ప్రోగ్రామ్స్ మాకు డెలిగేట్ చేస్తారో త్రూఅవుట్ ఇయర్ మనకు మొత్తం 365 రోజులు ఆ సమయాన్ని బట్టి, ఆ రోజుని బట్టి, ఆ ప్రాధాన్యతను బట్టి ఏవో ఒక కార్యాచరణ దేశానికి సంబంధించినవి ఇస్తూ ఉంటారు. సో ఆ విధంగా మేము కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఆ కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ వాళ్ళని కూడా ప్రధానంగా వాళ్ళు కూడా ఉండేటట్టుగా మేము చూసుకుంటూ ఆ విధంగా మెల్లిమెల్లిగా మా యొక్క సంకల్పాన్ని, ఏదైతే దేశభక్తి, మన దేశం, నేషన్ ఫస్ట్ అన్న ఒక నినాదం, ఒక జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకెళ్లాలో అటువంటివి చేసుకుంటుంటాం. ఇటువంటి ఒక జాతీయ భావం పెంచుకుంటూ ముందుకు వెళ్తాం. ఓకే. సో సుహాసిని గారు, పార్టీ పరంగా పలు కార్యక్రమాల్లో బిజీగా ఉండే మీరు అడిగిన వెంటనే ఈరోజు ఈ తిరంగా యాత్ర అనే అంశంపై, ఆపరేషన్ సింధూర్ అనే అంశంపై శ్రోతలకి ఎన్నో విషయాలు చెప్పడానికి మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే అండి. నమస్కారం. ఇంతవరకు తిరంగా శౌర్య యాత్రపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. అతిథి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ కె సుహాసిని ఆనంద్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.